ఇప్పుడు నేను 2 = 1 అని ప్రూవ్ చేస్తాను. ప్రతి స్టెప్ కరెక్ట్గానే కనిపిస్తుంది. ప్రతి స్టెప్ మనం స్కూల్లో నేర్చుకున్నట్లే ఉంటుంది. బట్ స్టిల్ 2 = 1. అది ఎలా సాధ్యం? ఆన్సర్ చెప్పే ముందు ఒక ఛాలెంజ్. ఈ ప్రూఫ్లో ఒక మిస్టేక్ ఉంది. అది ఎక్కడుందో మీరు ఐడెంటిఫై చేయగలరా? లెట్స్ స్టార్ట్. a = b అనుకుందాం. రెండు వైపులా aతో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు a² = ab అవుతుంది. రెండు వైపులా b² సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు a² - b² = ab - b² అవుతుంది. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ గుర్తుందా? అదే a² - b² = a + b × a - b. ఇప్పుడు ఈక్వేషన్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే a + b × a - b = ab - b². కుడివైపున ఉన్న ab - b²లో b కామన్ ఉంది కాబట్టి bని బయటికి తీసుకుని వస్తే b × a - b. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ a + b × a - b = b × a - b. టిల్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, రైట్? ఇప్పుడు ఈ ఈక్వేషన్ని జాగ్రత్తగా చూడండి. రెండు వైపులా a - b కామన్, సో దాన్ని క్యాన్సిల్ చేద్దాం. మిగిలేది a + b = b. మొదటి స్టెప్ నుండి మనకి a = b అని తెలుసు. ఇప్పుడు a ప్లేస్లో b రాస్తే ఏమవుతుంది? b + b = b ఇంప్లైస్ 2b = b. రెండు వైపులా bని క్యాన్సిల్ చేస్తే 2 = 1. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి స్టెప్ కూడా కరెక్ట్గానే అనిపించింది కదా? అయితే ఈ ప్రూఫ్లో మిస్టేక్ ఎక్కడ జరిగింది ఒకసారి మీరు కనిపెట్టడానికి ట్రై చేయండి. కనిపెట్టారా? కనిపెడితే సూపర్, లేదా నో ఇష్యూస్. ఆ మిస్టేక్ a - bని రెండు వైపులా క్యాన్సిల్ చేసే స్టెప్లో ఉంది. అదేంటో మనం ఇప్పుడు కలిసి చూద్దాం. మ్యాథమెటిక్స్లో క్యాన్సిల్ అని స్పెషల్ ఆపరేషన్ అంటూ ఏదీ లేదు. మనకు క్యాన్సిల్ చేసినట్లు కనిపించిన నిజానికి రెండు వైపులా ఉన్న ఒకే కామన్ ఫ్యాక్టర్ తోటి డివైడ్ చేస్తున్నాం. అంటే a + b × a - b = b × a - bని a - bతో రెండు వైపులా డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఈక్వేషన్ a + b × a - b / a - b = b × a - b / a - b. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ గుర్తు చేసుకోండి. అదే a = b. దట్ ఈస్ నథింగ్ బట్ a - b = 0. సో ఫైనల్లీ ఈక్వేషన్ బికమ్స్ a + b × 0 / 0 = b × 0 / 0. అంటే మనం ఇక్కడ 0తో డివైడ్ చేస్తున్నాం. 0తో డివైడ్ చేయకూడదు అని అంటారు. కానీ ఎందుకు? ఏదైనా రూల్ ఉంది అనే, లేక ఏదైనా మ్యాథమెటికల్ రీజన్ ఉందా? ఒక్కసారి ఊహించండి. ఇటువంటి డివిజన్ని అలౌ చేస్తే ఇప్పుడు మనం చూసినట్లుగా 2 = 1 అనే రిజల్ట్ వస్తుంది. ఇలాంటి ఎన్నో రిజల్ట్స్ని ఇలా రాంగ్ ప్రూఫ్స్ తోటి ప్రూవ్ చేయగలం. అంటే ఇప్పుడు మనం 2 = 1 అనే దాన్ని ప్రూవ్ చేసినట్లుగా. అప్పుడు ఏది రాంగ్ ప్రూఫ్, ఏది కరెక్ట్ ప్రూఫ్ అనే డిఫరెన్స్ ఉండదు. మొత్తానికి మ్యాథమెటిక్స్ పైన నమ్మకమే పోతుంది. అందుకే రియల్ నెంబర్ సిస్టంలో స్టాండర్డ్ మ్యాథమెటికల్ రూల్స్ ప్రకారం 0తో డివిజన్ని డిఫైన్ చేయలేదు. దట్ మీన్స్ డివిజన్ విత్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. నాట్ డిఫైన్డ్ అంటే మనలో చాలామంది అనుకునేలా రాంగ్ కాదు, ఇంపాసిబుల్ కాదు. మరి నాట్ డిఫైన్డ్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. రియల్ నెంబర్ సిస్టంలో ఒక ఎక్స్ప్రెషన్కి మ్యాథమెటికల్ రూల్స్ ప్రకారం యూనిక్ వాల్యూని డిఫైన్ చేయలేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ని నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అంటారు. రియల్ నెంబర్ సిస్టంలో 0తో డివిజన్ ఎందుకు నాట్ డిఫైన్డ్? ఇప్పుడు చూద్దాం. అది తెలుసుకోవాలంటే మనం డివిజన్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. మనలో చాలామంది డివిజన్కి మల్టిప్లికేషన్కి ఎటువంటి రిలేషన్ లేదని అనుకుంటారు.
కానీ నిజానికి అది తప్పు. నాకు కూడా స్కూల్లో ఇది ఎవరు చెప్పలేదు. డివిజన్ అనేది ఇండిపెండెంట్ ఆపరేషన్ కాదు, అది మల్టిప్లికేషన్ని బేస్ చేసుకుని డిఫైన్ చేయబడింది. అంటే ప్రతి డివిజన్ నిజానికి ఒక మల్టిప్లికేషన్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 12 డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ మనం ఏమి అడుగుతున్నాం, దేన్ని 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 4. అందుకే 12 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 4. అదేవిధంగా 20 డివైడెడ్ బై 5 దేన్ని 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 4. గమనించారా? ఎవ్రీ డివిజన్ ఒక మల్టిప్లికేషన్ క్వశ్చన్. అయితే ఇప్పుడు 5 డివైడెడ్ బై 0 అంటే 0ని దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. 2 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 5 రాలేదు. 9 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 5 రాలేదు. 500 ఇంటూ 0 ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా 5 రాలేదు. ఇలా ఏ నెంబర్తో అయినా 0నే వస్తుంది, 5 రాదు. నిజానికి ఏ నెంబర్ తీసుకున్నా 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది, 5 ఎప్పటికీ రాదు. అంటే 5 డివైడెడ్ బై 0 అనే క్వశ్చన్కి ఒక్క ఆన్సర్ కూడా లేదు. ఒక్కసారి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0 డివైడెడ్ బై 0 ఇక్కడ కూడా ఆన్సర్ ఉండదా, లేకపోతే ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుందా? దేన్ని 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది? 2 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 0 వస్తుంది. 9 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 0 వస్తుంది. 500 ఇంటూ 0 ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా 0 వస్తుంది. ఇలా ఏ నెంబర్తో అయినా 0నే వస్తుంది. గమనించారా? ఏ నెంబర్ తీసుకుని 0తో మల్టిప్లై చేసినా ఇక్కడ కూడా 0నే వస్తుంది. కానీ ఈ సందర్భంలో ఆన్సర్ లేకపోవడం కాదు, ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 డివైడెడ్ బై 0 మరియు 0 డివైడెడ్ బై 0 రెండింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేద్దాం. 5 డివైడెడ్ బై 0కి నో ఆన్సర్, 0 డివైడెడ్ బై 0కి మెనీ ఆన్సర్స్. ఇప్పుడు 5 ప్లేస్లో మనము ఏదైనా నాన్ జీరో రియల్ నెంబర్ని తీసుకోవచ్చు. అప్పుడు n డివైడెడ్ బై 0 వేర్ n ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ అవుతుంది. డెఫినేషన్ ప్రకారం ఈ రెండు కేసెస్ కూడా అన్డిఫైన్డ్ కిందకి వస్తాయి. ఇప్పుడు రెండింటిని కలిపి ఈ విధంగా చెప్పవచ్చు. రియల్ నెంబర్ సిస్టంలో ఎనీ రియల్ నెంబర్ డివైడెడ్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్. ఇక్కడ ఒక క్వశ్చన్, నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అనే పదం కేవలం డివిజన్ బై 0కి మాత్రమే యూజ్ చేస్తారా, ఇంకెక్కడైనా యూజ్ చేస్తారా? ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఇందులో డివిజన్ బై 0 లేదు. అయినప్పటికీ ఈ ఎక్స్ప్రెషన్ ని కూడా రియల్ నెంబర్ సిస్టంలో నాట్ డిఫైన్డ్ అని అంటారు. ఎందుకు? ఇప్పుడు అది చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈ ఎక్స్ప్రెషన్ మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. అదే ఏ రియల్ నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకు -1 వస్తుంది. దీనికోసం మనం పాజిటివ్ రియల్ నెంబర్స్తో చూద్దాం. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 1/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/4. ఇలా మీరు ఏ పాజిటివ్ రియల్ నెంబర్తో అయినా చేస్తే మీకు నెగటివ్ నెంబర్ రాదు. ఇప్పుడు నెగటివ్ నెంబర్స్తో చూద్దాం. -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1, -1/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ కూడా పాజిటివ్ రియల్ నెంబరే వస్తుంది. ఇప్పుడు 0 దగ్గర చూద్దాం. 0 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇన్ ఆల్ కేసెస్ వీఆర్ గెటింగ్ 0 ఆర్ పాజిటివ్ వాల్యూ, కానీ -1 రావట్లేదు. అంటే రియల్ నెంబర్ సిస్టంలో స్క్వేర్ రూట్ ఆఫ్ -1కి ఎటువంటి వాల్యూ డిఫైన్ చేయలేము. కాబట్టి ఇన్ రియల్ నెంబర్ సిస్టమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మనం నాట్ డిఫైన్డ్ లేదా అన్డిఫైన్డ్ అనే పదాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నాం. మొదట ఎనీ రియల్ నెంబర్ డివైడెడ్ బై 0 ఎందుకు నాట్ డిఫైన్డ్ అయిందో చూసాం. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ -1 కూడా రియల్ నెంబర్ సిస్టంలో ఎందుకు నాట్ డిఫైన్డ్ అయిందో చూసాం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ పూర్తిగా డిఫరెంట్, కానీ మ్యాథమెటిక్స్ తీసుకున్న డెసిషన్ మాత్రం రెండిట్లో
ఒకటే. ఎందుకంటే రియల్ నెంబర్ సిస్టంలో నాట్ డిఫైన్డ్ అంటే ఎక్స్ప్రెషన్కి వాల్యూ తెలియదు అని అర్థం కాదు. రియల్ నెంబర్ సిస్టంలో ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాథమెటికల్ రూల్స్ ప్రకారం ఎలాంటి వాల్యూని డిఫైన్ చేయలేము అని అర్థం. కాబట్టి ఇకపై నాట్ డిఫైన్డ్ లేదా అన్డిఫైన్డ్ అనే పదాలు కనిపిస్తే ఆ ఎక్స్ప్రెషన్కి సమాధానం లేదు అని కాదు, ఆ ఎక్స్ప్రెషన్కి వ్యాలిడ్ వాల్యూని డిఫైన్ చేయలేము అని అర్థం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ని ఫార్ములాస్ ద్వారా కాకుండా కాన్సెప్ట్ ద్వారా అర్థం చేసుకున్నట్లయితే ప్రతి రూల్ వెనుక మీకు ఒక కారణం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కోసం ఇప్పుడే రామేస్టా కాన్సెప్ట్ ల్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.